ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోనును వీరిని చేర్చుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ ఉదయకాలము మరొక పర్యాయం ప్రభు సన్నిధిలో ఉండడానికి, ప్రభు మాటలు వినడానికి, ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, వాక్యాల్లోంచి కొద్దిగా ఆలోచించడానికి, వాక్యం ధ్యానించడానికి, వాక్యంలోనే వేరు కోణాలను చూడడానికి, వాక్య విశ్లేషణ వినడానికి, కొద్దిసేపు వాక్యంతో గడపడానికి, కొద్దిసేపు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం వ్యాఖ్యానంలోకి మనం వెళ్తున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఇప్పటివరకు నడిపించాడు, ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మనం ఇప్పటివరకు ఒక 5 సందేశాలు అయినా నేను భావిస్తున్నాను. 5, 6 సందేశాలు, 6, 7 సందేశాలు అయినా నేను భావిస్తున్నాను. ఇంకా ఒక 16 సందేశాలు, 16 లేదా ఒక 20 సందేశాలు తర్వాత మనము 18వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ధ్యానిస్తూ మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో ప్రతి అధ్యాయంలో ప్రతి చోట కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అద్భుతమైన విషయాలు మనం క్యాచ్ చేసుకుందాం. దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని మనం గ్రహించడానికి, రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు నాకు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే ఈ నెల చివరిలో నేను తెలంగాణ వెళ్తున్నాను. తెలంగాణ 2 రోజులు ఉంటాను. తర్వాత విజయవాడలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. వేరు ప్రాంతాల్లో పరిచర్యకు వెళ్తున్నాను. గత వారం కూడా నేను తెలంగాణలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. పెద్దపల్లి ప్రాంతంలో పాస్టర్ ఏ జోసెఫ్ గారి చర్చ్లో ఉపవాస కూడికలు, తర్వాత పాస్టర్ పేతురు గారి చర్చ్లో కూడా ఒక రాత్రి కూడిక జరిగింది. వీటన్నిటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. తెలంగాణ నేను తరచుగా వెళ్తూ ఉంటాను. వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మా సహవాసంతో కలిసి ఇంచుమించు 30 మందికి పైగా సేవకులు పనిచేస్తున్నారు. కనుక వాళ్ళని కలుసుకొని వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి అనేది నా యొక్క ఉద్దేశం. కనుక తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిచర్య, ఆంధ్రాలో జరుగుతున్న పరిచర్య, తమిళనాడులో జరుగుతున్న పరిచర్య, వీటన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మార్చి నెలలో మనం ఒక ఉజ్జీవ కూడిక ఏర్పాటు చేయబోతున్నాం. ఏప్రిల్ నెలలో ఒక ఉజ్జీవ కూడిక ఉంటుంది. ప్రతి నెల మొదటి ఆదివారం ఒక ఉజ్జీవ కూడిక మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృపను బట్టి జనవరి నెల 7వ తేదీ జరిగినటువంటి కూడిక, ఉజ్జీవ కూడిక అంబేద్కర్ భవన్లో చక్కగా జరిగింది. అంతేకాకుండా ఫిబ్రవరి నెల 4వ తేదీ వాస్తవంగా అంబేద్కర్ భవన్లో జరగాల్సినటువంటి ఆ ఉజ్జీవ కూడిక ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ECI నిపో ఫ్యాక్టరీ వెనకాల అక్కడ జరిగింది. ఆ కూడిక కూడా చక్కగా దేవుడు జరిగించాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంబేద్కర్ భవన్ వాళ్ళు రెగ్యులర్గా రిలీజియస్ ప్రోగ్రామ్స్కి ఇవ్వడానికి, క్రిస్టియన్ ప్రోగ్రామ్స్కి ఇవ్వడానికి వాళ్ళు విల్లింగ్ చూపించడం లేదు. కనుక వాళ్ళకేవో ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళ డీడీలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సంబంధమైనటువంటి దళిత సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అప్పుడు మన ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కనుక ప్రతి నెల ప్రభు చిత్తమైతే మొదటి ఆదివారము సాయంకాలము మనకు నిపో ఫ్యాక్టరీ వెనకాల ఉన్నటువంటి ECI ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాలో జరిగేటువంటి ఉజ్జీవ కూడికలో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నిపో ఫ్యాక్టరీ దగ్గర దిగితే సాయిబాబా గుడికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్యలో సందు ఉంటుంది. నేరుగా చివరి వరకు వచ్చేసారంటే ఆ పొదలకూరు రోడ్ టచ్ అవుతున్న దగ్గర మీకు అక్కడ చర్చ్ కనిపిస్తుంది రైట్ సైడ్. ఆ చర్చ్ దగ్గర ఆగిపోండి, పైకి వచ్చేసేయండి. అక్కడ ఉజ్జీవ కూడిక జరుగుతున్న సమయంలో మీరు వస్తున్నట్లయితే అక్కడ కొంతమంది ఉంటాం, మేము సహోదరులు ఉంటాం, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్ను, చిన్న పరిచర్య, టీవీ పరిచర్ను మీరు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ ఉజ్జీవ కూడికల పరిచర్ను కూడా మీరు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. గత జనవరి, ఫిబ్రవరిలో జరిగిన కూడికల్లో మీరు స్పందించిన విధానాన్ని బట్టిన ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కూడికల్లో ఇంచుమించు డిసెంబర్ వరకు జరిగేటువంటి 12 కూడికల్లో నేనే వాక్య పరిచయం చేయబోతున్నాను. ఇంకా ఎవరైనా ప్రభు చిత్తమైతే అందుబాటులో ఎవరైనా ఉంటే వారిని మనం తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కేరళ నుంచి ఎవరైనా దేవజనులు తీసుకొని రావాలనే నాకు ఆశగా ఉంది. కాకపోతే
అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దానికి మళ్ళీ నేనే ట్రాన్స్లేషన్ చేస్తూ ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. కాబట్టి మా పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఉంది. ఆ చర్చ్ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రతి ఆదివారం 9 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ ఆరాధన జరుగుతుంది. శుక్రవారం పూట ఉపవాస కూడిక జరుగుతుంది. శనివారం కనిపెట్టి కూడిక జరుగుతుంది. వారం మధ్యలో అక్కడెక్కడ కూడికలు జరుగుతుంటాయి. ఇవి మా స్థానిక సంఘ కార్యక్రమాలు. వీటన్నిటి కోసం మీరు ప్రార్థించండి. మీరు ఏదైనా సంఘానికి కట్టుబడి ఉంటే అక్కడికి వెళ్ళండి. దయచేసి ఎవరు రావద్దు. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరం జూలై నెలలో ఆరంభించాం ఈ పరిచర్య. మెల్లగా జరుగుతుంది. ఓన్ ప్లేస్ లేదు. మా హౌస్ ముందు లేకపోతే మా హౌస్ కింద జరుగుతున్నటువంటి ఆ హాల్లో ఉన్నటువంటి ఆ హాల్లో సర్వీస్ జరుపుతున్నాం. బోర్డు లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, ఏమీ లేదు. చుట్టుపక్కల వాళ్ళ అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు ఈ పరిచర్ని కొనసాగిస్తున్నాడు. ప్రతి ఆదివారము సర్వీస్ స్టార్ట్ కావడానికి ముందుగా 9 గంటలకు ముందుగా 8 నుంచి 8:30 సమయంలో ఇంచుమించు 7 ప్రాంతాల్లోకి సేవకులు వేరువేరు ప్రదేశాల్లోకి ముత్తుకూరుకి, అంతేకాకుండా వెంకన్నపురానికి, బాలడిపాలానికి, జిర్రావారిపాలానికి, పెరంకొండకి, ఇలా వేరువేరు ప్రదేశాలకి దేవుని సేవకులు వెళ్తున్నారు. వాళ్ళని అటువంటి పంపిస్తుంటాను. దేవుని స్తోత్రం. ఇంకా పరిచయం విస్తరిస్తుందని నేను భావిస్తున్నాను. కనుక ఒక చిన్న సంఘం, ఒక 50-60 మంది ఉన్నట్టు సంఘం అయినప్పటికీ కూడా ఇంచుమించు మిషనరీలను లేకపోతే సేవకులు పంపించే సంఘంగా ఉంది. ముదిగేడు అనేటువంటి ప్రదేశంలో పరిచర్య ఉంది. కాబట్టి ఈ పరిచర్యలన్నింటిని బట్టి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలి భాగస్తులు కావచ్చు. మీ యవనస్తులు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే నా దగ్గరికి పంపించండి. వారికి కొద్దిగా ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి మనం వాళ్ళని ట్రైన్ చేద్దాం. వాళ్ళని ప్రభుత్వం అయితే ఒక 3 సంవత్సరాలు కేరళలో బైబిల్ ట్రైనింగ్ సెంటర్లకి ఎక్కడికైనా కాలేజీలకి పంపిద్దాం. వారు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని, లాంగ్వేజ్ నేర్చుకొని వారు మరలా తిరిగి రావాలి. తిరిగి వచ్చి చక్కగా బలమైన పరిచర్య జరిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఇంపార్టెంట్ అయినటువంటి, అనగా మైనర్ థింగ్స్ కాదు, మేజర్ థింగ్స్, అనగా విస్మరించకూడని విషయాలు, నిర్లక్ష్యం చేయకూడని విషయాలు. వాటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. యేసు లేవడం, యేసు లేస్తే బాగుండు అనేకుల ఆశ కాదు. అది యేసు లేచాడు అనేటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్. అది అలిగరికల్ ఫ్యాక్ట్ కాదు. ఇట్స్ అ హిస్టారికల్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. మరణాన్ని జయించి, మరణాన్ని ఎవరూ జయించలేరు అనుకున్నారు, కానీ ఒక వ్యక్తి, జీవాధిపతి మరణాన్ని జయించాడు. మరణాన్ని మరణింపజేశాడు. మరణానికి చావు దెబ్బ కొట్టాడు. విర్రవేగుతున్న మరణానికి, అతిశయిస్తున్న మరణానికి దాంతో చెప్పినటువంటి మాట, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు విరిచేశాను నేను. ముళ్ళు విరిచేశాడు, కానీ అది బాధించదని కాదు, మరణం బాధిస్తుంది. ముళ్ళుతో ఉన్నప్పుడు ఉన్న విధానం వేరు, ముళ్ళు విరగ్గొట్టబడిన తర్వాత విధానం వేరు. సాతాను తల చితక కొట్టబడక మునుపు జరిగిన పరిచర్య వేరు, తల చితక కొట్టబడిన తర్వాత ఆయన చేస్తున్న పరిచర్య వేరు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తల చితక కొట్టబడిన స్థితిలో ఉన్నాడు, అనుభవంలో ఉన్నాడు కనుక అతను ఉన్మాద స్థితిలో ఉన్నాడు, అనగా పిచ్చిపట్టిన స్థితిలో ఉన్నాడు. వాడికి సమయం, శత్రువుకు సమయం కొద్దిగా ఉంది. మన విరోధి అయినటువంటి అపవాదికి సమయం కొద్దిగా ఉందని నేను అపవాదిని ఐఎమ్ మిస్టర్ సాటన్, ఐఎమ్ మిస్టర్ డెవిల్ అని రావడం లేదు. కానీ తన స్వరముతో కాకుండా, అరుస్తూ కేకలేస్తూ వస్తున్నాడని కాకుండా, అతడు సింహము వలే గర్జిస్తూ, సింహముగా మారి గర్జించాడని కాదు, సింహం వలే గర్జిస్తూ, సర్పము వలే ఆనాడు మాట్లాడినట్లుగా ఇక్కడ సింహము వలే గర్జిస్తూ, భయపడిన వాళ్ళని మింగివేస్తూ, భయపడకుండా పారిపోయి ప్రభు శరణు జొచ్చిన వారిని, భయపడకుండా ప్రభువుకు లోబడి ఎదిరించిన వారికి భయపడిపోయి తోక ముడిచి వెళ్ళిపోతుంటాడు వాడు. అనగా అపవాదికి, సాతానికి ఒక తోక ఉందని కాదు, దాని ఏంటి ఆ తోక గురించి చెప్పండి దయచేసి అడగొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు లేవడం ఆవశ్యకం. అంతేకాకుండా యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి 11 మంది కాదు, 11 అంత సంపూర్ణమైనది కాదు, 11 అంత పర్ఫెక్ట్ కాదు, 12 గోత్రాలు. 12 అనేదానికి పాత నిబంధనలో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి
12వ వాడు వెళ్ళిపోయాడు, యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. యేసు ప్రభు కాలంలో ఆ స్థానం భర్తీ చేయబడలేదు. అపోస్తుల కాలంలో యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము తర్వాత, లేకపోతే 8వ వచనము తర్వాత ఒక అపోస్తులుడిని 12వ వ్యక్తిని ఎన్నుకున్నారు. దాని ద్వారా ఏదో గొప్ప ఉద్యమం వచ్చిందని కాదు. 12వ అపోస్తులుని ఎన్నుకోవడం వల్ల పరిశుద్ధాత్ముడు వచ్చాడని కాదు. ఈ అపోస్తులను ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా, ఈ గ్యాప్ ఫిల్ చేసినా చేయకపోయినా, ఆయన మాత్రం నీలో ఉన్న గ్యాప్ ఫిల్ చేస్తాడు. నీ ఆత్మలో ఉన్నటువంటి, నీ ఆంతర్యములో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని నింపగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు 3వ విషయం, యేసు యొక్క నివాసం యొక్క ఆవశ్యకత. తర్వాత యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, యేసు యొక్క సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత. మొదట మీకు వాక్యం చెప్పాలి. సరే, మీరు వద్దనుకున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, అడ్డం కొడుతున్నారు, నో అన్నట్టు మాట్లాడుతున్నారు. యు ఆర్ రెసిస్టింగ్, దట్స్ వై వీ హ్యావ్ నో ప్రాబ్లం. ప్రపంచం మీ దగ్గర ఉన్నదే ప్రపంచం అని మేము అనుకోవడం లేదు. ప్రపంచం ఇట్స్ బియాండ్ యూ. ద వరల్డ్ ఈస్ బియాండ్ ద రిజెక్టెడ్స్. ద వరల్డ్ ఈస్ బియాండ్ అపోజర్స్. కాబట్టి మేము వెళ్తాం. రిజెక్ట్ చేసే వాళ్ళ మీ అందరికీ నమస్కారం చెప్పి మేము వెళ్తున్నాం. రిసీవ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్తూ వెళ్తూ ఒకటి విషయం, సాక్ష్యార్థమై రాజ్య సువార్త ప్రకటిస్తున్నామని కాదు, ప్రకటించేశారు. సాక్ష్యార్థమై మేమేం చేస్తున్నామంటే, మా వస్త్రాలకు ధూళి అంటుంటుంది, ఇంకా మైన్యూట్ పార్టికల్ ఏదని అంటుంటుంది, దాన్ని దులిపి దాన్ని ఎదలగొట్టి మీ పట్టణపు ధూళి మీ పట్టణంలోనే పారేసి we are going somewhere. We will go to somewhere as the Spirit of the Lord leads us. కాబట్టి మీరేదో చెప్పారని, అపోజ్ చేశారని మేము ఆపేస్తామని మీరు అనుకోవద్దు. We will do more. ఆ రోజు అధికారులు బెదిరించినప్పుడే మేము ఎక్కువ చేశాం. ఇప్పుడు మీరు అననుకూలంగా ప్రవర్తించారని చెప్పేసి, అనుకూలంగా కాదు అననుకూలంగా ప్రవర్తించారని చెప్పేసి ఆపేసి ఎందుకులేండి అని వెళ్ళిపోతాం అనుకుంటుంది. We will never stop. We will do evangelism. అది పౌలు యొక్క ధీమా, పౌలు యొక్క ప్రస్తావన. తర్వాత ఏది తొందరపడి చేయొద్దు, ఏది ఆతురపడి చేయొద్దు. ప్రార్థనాపూర్వకంగా ఒక నడిపింపుతో చేయండి అనేటువంటి విషయాలు ఆవశ్యకమైన వాటి గురించి మనం ఆలోచించినప్పుడు నిన్న ఆలోచించాం. రండి, మనకి ఇంకా 14 నిమిషాల వరకు సమయం ఉంది కనుక మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న వాక్య ధ్యానాలు కనుక ఈరోజు కొరకైనటువంటి ఫ్రెష్ మన్నా, ఫ్రెష్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, తాజాగా వచ్చేటువంటి పరలోకపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు తండ్రి. లోకమంతా ఏదో ఒక రోజు పేరు పెట్టుకొని, ఫాదర్స్ డే అనో, మదర్స్ డే అనో, సిస్టర్స్ డే అనో, బ్రదర్స్ డే అనో, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని ఏవో ఒక సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇన్నర్గా సెలబ్రేషన్ లేనప్పుడు ఇలా అవుటర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కనుక ఈ సమయంలో మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇన్నర్ సెలబ్రేషన్ ఎక్కువ కావాలి. అవుటర్ సెలబ్రేషన్స్, ట్రెడిషన్స్ మాకు అవసరం లేదు. ఈ దినమే కాదు, ప్రతి దినం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినం ఎవాంజలిజం జరగాలి. ఈ దినం బ్యాప్టిజాలు జరగాలి. ఈ దినం అనేకమైన కార్యాలు జరగాలి. ప్రభువా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో యేసు ప్రభువా, మా వీక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీక్షకుల పేరున మీరు దీవించండి. వారి అవసరతలు మీరు తీర్చండి. వారి ఆర్థిక, మానసిక, ఆత్మీయ స్థితిగతులన్నీ మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటిలో వాళ్ళు బెటర్గా ఉండగలటూ సాయం చేయమని అనుకుంటున్నాను. ప్రార్థన కోరిన వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. కొంతమంది వీక్షకులు వారి కుమార్తెల యొక్క వివాహాల కోసం ప్రార్థించమని కోరారు. ప్రభా, బిడ్డలకు చక్కటి భాగస్వాములు అనుగ్రహించండి. కొంతమంది వీక్షకులు వారి యొక్క కుమారుల యొక్క జాబ్స్ విషయమై, ఉద్యోగాల విషయమై ప్రార్థించమని కోరారు. అటువంటి వారిని మీ సంధానం తెస్తున్నాం. కొంతమంది యవనస్తులైనా విదేశీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ విదేశీ ప్రయత్నాల్లో ఉన్న వారి యొక్క ప్రయత్నం సఫలం చేయండి.
వారు వెళ్ళాలి, మా బిడ్డలు విదేశాలకు వెళ్ళాలి, విదేశీయులు ఇక్కడికి రావాలి, మా సోదరులు అక్కడికి వెళ్ళి ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి. అక్కడి నుంచి అక్కడ ఉన్న మిషన్స్ని తీసుకొని ఇక్కడికి తీసుకొని రావాలి. తండ్రి మీకు వందనం చేస్తున్నాం, అట్టి కార్యములు జరిగించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. తండ్రి దేశాన్ని మీ చేతిలో సమర్పిస్తూ, పరిస్థితులు నానా రీతులుగా ఉన్నాయి కనుక మీరు జోక్యం చేసుకోమని కోరుకుంటున్నాం. ఒక గొప్ప ఉద్యమాన్ని పంపించమని కోరుకుంటూ ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th చాప్టర్ వర్స్ 6. అయితే వారు కనబడనందున యాసోనును When they could not find them, find 4 people, Paul, Silas, Timothy and Luke. They took Jason instead, along with some of the brothers in his house church. ఇక్కడ దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హౌస్ చర్చ్ అనే అరామిక్లోని తర్జుమాలోంచి బ్రియాన్ సిమ్మన్స్ గారు తర్జుమా చేశారు. అక్కడ ఒక హౌస్ చర్చ్ ఉంది యాసోను గారి ఇంట్లో. యాసోన్ అంటున్నప్పుడు యాసోను కూడా పౌలు గారి ఊరువాడని, జాసన్ ఆఫ్ టార్సస్ అనగా తార్సు పట్టణపు వాడని. ఇతను యేసు ప్రభు యొక్క లూకా సువార్త 10వ అధ్యాయంలో పంపబడిన 70 మంది శిష్యుల్లో ఈయన ఒకడై ఉంటాడని, తర్వాత ఆయన పౌలు యొక్క సేవలో సహకారిగా మారాడని మనకు చరిత్ర చెప్తుంది. మనం వాటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, దేర్ వాజ్ ఎ హౌస్ చర్చ్ అట్ జాసన్స్ హౌస్. ఒక కుటీర ప్రార్థనలు లేదా కాటేజ్ ప్రేయర్స్ అక్కడ జరుగుతున్నాయని కాదు. దే హ్యావ్ ద చర్చ్ అనగా అక్కడ సొంతంగా చర్చ్. తెస్సలోనికలో అప్పటికి అక్కడ చర్చ్ బిల్డింగ్ లేదు. చర్చ్ బిల్డింగ్ లేదు అంటున్నప్పుడు మొదటి శతాబ్దంలోనే కాదు, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, ఇంచుమించు 4వ శతాబ్దంలోనే చర్చ్ బిల్డింగ్ అనేటువంటి. మిగతా అంతా స్కూల్స్ వాడుకున్నారు, మిగతా అంతా హౌసెస్ వాడుకున్నారు. ఇలా వేరు స్థలాల్లో వాళ్ళు కూడుకున్నారు. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ చూద్దాం, వాడుక భాషలో కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. వారు అక్కడ కనిపించకపోయేసరికి స్తోత్రం. బట్ వెన్ దే డిడ్ంట్ ఫైండ్ దెమ్ దే డ్రాగ్డ్ జాసన్. ఈడ్చుకొని పోయారట. ఏంటి ఈడ్చుకొని పోవడం? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో కూడా ఈడ్చుకొని పోయారు. పట్టణం దగ్గరికి, పట్టణం సరిహద్దు దగ్గరికి పౌల్ని చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని పోయారు. చచ్చిపోయిన జంతువుని ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకొని పోవడం ఏంటిది? మీ క్రూరత్వం ఏంటి? రోమీయుల యొక్క క్రూరత్వం ఏంటి? యూదుల యొక్క క్రూరత్వం ఏంటి? Crying out, those who have turned the world upside down has come here too, whom Jason has welcomed into his home. And all of them act contrary to the decree of Caesar, saying that there is another king, someone named Jesus. మీరెవరూ చేర్చుకోలేదు, యాసోను చేర్చుకున్నాడు. ఎవరో ఒకరిని చేర్చుకోనివ్వండి, మీకు వచ్చే నష్టం ఏంటి? చేర్చుకున్నాడు భోజనం పెడతాడో పెట్టడో అది మీకు సంబంధించిన విషయం కాదుగా. అలాగే భోజనం పెట్టడానికో, వాళ్ళని ఆదుకోవడానికో, లేదా వాళ్ళని ఆదరించడానికో, వాళ్ళ ద్వారా ఆత్మీయంగా బలపడడానికి పిలుచుకున్నారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? శత్రువుకు సమస్య లేదు, కానీ శత్రువు ప్రతి చిన్నదానికి ఉలిక్కి పడుతున్నాడు, ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అవుతున్నాడు, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కి గురైపోతున్నాడు. శత్రువు యొక్క పనిది. కన్ఫ్యూజన్కి గురైపోతున్నాడు. అసలు చెప్పడానికి లేదు మా ఊర్లో. మీ ఊర్లో చెప్తే ఏమవుతుంది? చెప్పనివ్వండి, సత్యపు మాటలు చెప్పనివ్వండి. ఈ మాటలు ఎంత చెప్తే, ఈ సువార్త ఎంత ప్రకటించబడితే ఆ గ్రామానికి, ఆ ఊరికి అంత క్షేమం అనే సంగతి మర్చిపోయి, ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిందని సమరయ పట్టణం గురించి చెప్పడిందే. మన సమరయంలో కూడా సంతోషం కలగాలంటే సువార్త యొక్క అవసరత లేదా? మన సమరయ గ్రామాలకి, సమరయ గ్రామాల లాంటి మన గ్రామాలకి సువార్త అవసరత లేదా?
Every village needs gospel. Every city needs gospel. Everyone needs gospel. Everyone needs gospel, but there are different methods to present the gospel. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించినట్టు మాటలు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని మేము వదిలిపెట్టాం. వాళ్ళ ఇంట్లో జరగడం చర్చ ఏంటి? మేము శనివారం గ్యాదర్ అవుతుంటే వాళ్ళు ఆదివారం గ్యాదర్ అవ్వడం ఏంటి? మాకు పోటీనా? మన మతానికి పోటీయా? వాళ్ళ పూర్వపు మతానికి పోటీయా? వాట్ ఈస్ దిస్ అని అన్నట్టుగా వాళ్ళు గొడవ చేస్తున్నారు. 17వ అధ్యాయము 6వ వచనంలో వీరిని చేర్చుకొని ఉన్నాడు. మన టైటిల్ చూడండి, ఫలములు, ఫ్రూట్స్. దీనికి ఫలానికి సంబంధం ఏంటండి అని అడగొచ్చు. అవును, వాస్తవమే, సంబంధం లేదా? ఆ సంబంధాన్ని మనం ఆలోచిద్దాం. చేర్చుకోవడం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం. ఆయన ఏదో తీవ్రవాదులను చేర్చుకోలేదు, టెర్రరిస్టులని, నక్సలైట్లని చేర్చుకోలేదు. ఆయన చేర్చుకుంది దేవుని సేవకులు చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులు చేర్చుకోవాలి. ఇందులో వచ్చి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం 6వ వచనంలో గమనిస్తే, అయితే యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి దానికి ముందు అల్లరి చేయొచ్చు. ఇక్కడ 5వ వచనం స్టార్టింగ్ చేస్తున్నారు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేస్తూ, పట్టణంలో ఒక చోట అల్లరి చేశాను కదా, పట్టణమెల్లా అల్లరి చేస్తూ పట్టణాన్ని డిస్టర్బ్ చేస్తూ యాసోని ఇంటి మీద పడి దుమ్మిగా పడి వాళ్ళ ఫర్నిచర్ ఏదో డ్యామేజ్ చేసి, వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసి, వాళ్ళ డోర్సో లేకపోతే విండోస్ ఏదో డ్యామేజ్ చేసి వారిని జనుల సభ ఎదుగుడు తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. ఉండడా పోదలని మేము వస్తాంగా. ఏ అధికారి దగ్గరికి రావన్నా, ఏ పోలీస్ దగ్గరికి రావన్నా, ఏ కోర్టుకు రమ్మన్నా వస్తాం కదా. మీరెందుకు ఇడ్చుకోకపోవడం? లేదా ఏది అరెస్ట్ వారెంట్ అన్నట్టుగా వాళ్ళు తొందరపడి వాళ్ళు మేము రావడానికి సిద్ధమే, మాకేం భయమే లేదు. వీ నెవర్ ఫియర్ ఎనీ ప్రిజన్. అధికారులు అంటే మాకు భయం లేదు, చెరసాలంటే భయం లేదు, వ్యాధి అంటే భయం లేదు, ప్రతికూల పరిస్థితులు అంటే మాకు భయం లేదు. వీఆర్ రెడీ టు డై. కాబట్టి మేమెందుకు భయపడాలండి? దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు ఫియర్. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. విజయమో వీర స్వర్గమో చావో రేవో అన్నట్టుగా మేము ఉంటున్నాం. వాళ్ళు వస్తామన్నప్పటికీ లేదు మీరు అని బలవంతంగా ఫోర్స్ఫుల్గా రౌడీజం రుబాబ్ చేసి వాళ్ళని తీసుకొని పోతున్నట్టు అనగా చట్టాన్ని వాళ్ళు చేతుల్లో తీసుకున్న సందర్భం అనేది మనం అర్థం చేసుకోవాలి. లోక శ్రమల ఫలాన్ని అనుభవిస్తున్నారు, శ్రమ ఫలాన్ని అనుభవిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, ఆయన పక్షమందు మనం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమను అనుభవించడం కూడా మనకు అనుగ్రహించబడింది. శ్రమను అనుభవించాలి మనం, దానికోసం మనం నిర్ణయించబడ్డాం. సువార్త వినడం మాత్రమే కాదు, సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, సువార్త పక్షాన వాదించడం మాత్రమే కాదు, సువార్త పక్షాన శ్రమ పడడం కూడా మనకు అనుగ్రహించబడింది. స్తోత్రం. హల్లెలూయా. సువార్త పక్షాన శ్రమలు అనుభవిస్తున్నటువంటి యాసోను అనేటువంటి సహోదరుడు, యాసోను అనేటువంటి ఆ ప్రేయర్ సెల్ గ్రూప్ యొక్క స్థానిక చర్చ్ యొక్క గృహ సంఘము యొక్క నాయకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక శ్రమల ఫలాన్ని అనుభవించాడు అతను అనుభవించిన ఫలాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతను చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? చేర్చుకోవడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో రాయబడింది, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లే. అనగా మిమ్మల్ని చేర్చుకున్నవాడు, అపోస్తులను చేర్చుకున్నవాడు, శిష్యులను చేర్చుకున్నవాడు యేసును చేర్చుకున్నట్లే. యేసును చేర్చుకున్నవాడు యేసును పంపిన తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి యాక్సెప్ట్ చేసినట్లే. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. రెండో విషయం, అతడు అనుభవించిన ఫలం ఏంటి? ఒకటి, లోకములో శ్రమల ఫలాన్ని అనుభవించాడు. తెస్సలోనికలో మీరు శ్రమను అనుభవించారని అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు. రెండోది, అతను అనుభవించింది నీతిమంతుని ఫలాన్ని అనుభవించాడు. హీ
received the reward of the righteous man, the fruit of the righteous man. నేను చదువుతున్నాను మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. దేవుని స్తోత్రం స్తోత్రం. అక్కడ రాయబడిన మాట చూడండి. Whoever receives a prophet because he is God's messenger will share a prophet's reward. And whoever welcomes a righteous person because he follows me, he will also share in his reward. ఒకటి, అతడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. ప్రవక్తకు ఫలాన్ని దేవుడు ఇస్తాడు. నీతిమంతునికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలములో పాలు పంపు ఇతనికి కలుగుతుంది, చేర్చుకున్న వానికి కలుగుతుంది. స్తోత్రం. ముందు ప్రవక్త ఫలము, తర్వాత నీతిమంతుని ఫలం. ఎలాగైనా కానివ్వండి, ఏ ఫలమైనా కానివ్వండి. ప్రవక్త వచ్చి ప్రవచనాత్మకమైన మాటలు చెప్పి, నీతిమంతుడు వచ్చి తాను నీతిని జరిగించడాన్ని చెప్పడం వల్ల నీతి మీద ఆశ కలిగించడం కావచ్చు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి, అతడు లోక శ్రమల ఫలాన్ని అనుభవించాడు. రెండవది, అతడు నీతిమంతుని ఫలాన్ని అనుభవించాడు. లేకపోతే తర్వాత మూడో విషయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం కనుక మనం ఇందాక చదువుకున్నాం కనుక చదవాల్సిన అవసరం లేదు. అతడు నీతిమంతుని ఫలాన్ని అనుభవించాడు. అనగా మన దగ్గరకు వచ్చేవాళ్ళు నీతిమంతులు. దేవుడు పంపేవారిని ఎటువంటి వారు అంటే నీతిమంతులైన వారిని, ప్రవచన వరం కలిగిన వాళ్ళని, నీతి అనేటువంటి ఆ గిఫ్ట్ కలిగిన వాళ్ళని దేవుడు ఆయన పంపిస్తున్నాడు మన మధ్యలోకి అర్థం చేసుకోవాలి. లోక శ్రమల ఫలాన్ని అనుభవించాడు. అంతేకాకుండా నీతిమంతుని ఫలము, ప్రవక్త యొక్క ఫలము. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. మాథ్యూ 5:12 అక్కడ రాయబడిన మాటలు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలం. మీ ఫలము భూలోకంలో శ్రమల ఫలాన్ని అనుభవిస్తున్నారు, భూలోకంలో నీతిమంతుని ఫలాన్ని అనుభవిస్తున్నారు, భూలోకంలో ప్రవక్త ఫలం అనిపిస్తున్నారు. పరలోకములో మీ ఫలం ఉంది, అది అధికమవుతుంది. అనగా తీర్పు తర్వాత ఒకరోజు నిత్యత్వంలో మీకు దొరికేటువంటి ప్రతి ఫలం, ఇట్స్ అ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. తండ్రి అని దేవుడి నుంచి కిరీటం కావచ్చు, బహుమానం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేవుని స్తోత్రం. ఇట్టి ఫలములు అనుభవిస్తూ మనం పరిచర్యలో ముందుకు సాగడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.